హలో వెల్కమ్ బ్యాక్ టు కామ్లీస్ చాయిస్. ఈ రోజు మనం పెసల్ని స్ప్రౌటింగ్ ఎలా చేయాలో అండ్ దాన్ని టేస్టీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే మరి ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఒక కప్పు పెసలు తీసుకొని వాటిని బాగా కడిగి 5 to 6 hours నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక వాటిని కన్నాలున్న జాడీలోకి తీసుకొని కింద బౌల్లో కొంచెం వాటర్ వేసి కొంచెం గ్యాప్తో మూత పెట్టి ఓవర్ నైట్ పక్కన పెట్టాలి. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మనకి మూత తీసి చూస్తే మనకి పైన మాయిశ్చర్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి పెసలు స్ప్రౌటింగ్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే అడుగునున్న పెసలు మనకి బాగా స్ప్రౌట్ అయి ఉంటాయి, కానీ పైన పెసలు మనకి కొంచెంగానే స్ప్రౌట్ అయి ఉంటుంది. సో మనం వీటిని డిస్టర్బ్ చేయడం వల్ల స్ప్రౌటింగ్ అన్నది ఈక్వల్గా అవుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు పెసల్ని అటు ఇటు జరిపి కిందన వాటర్ పెట్టుకున్న బౌల్కి ఆనిస్తూ దించుకొని ఒక రోజంతా ఉంచేయాలి. ఇలా వాటర్ ఎందుకు పెట్టుకున్నామంటే మాయిశ్చర్ని మెయింటైన్ చేయడం కోసం. గాలి వెళ్ళేలా కవర్ చేసి ఆ రోజంతా పక్కన పెట్టుకోవాలి. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మీరు మూత తీసి చూస్తే మీకు నిన్నటి మీద చాలా బాగా స్ప్రౌట్ అవుతుందన్నమాట. చాలా పెద్దగా వస్తున్నాయి. అండ్ వీటిని బాగా కొంచెం అటు ఇటు కదిపేసి మళ్ళీ అదే బౌల్లో వేసి సేమ్ నిన్నట్లాగే మూత పెట్టుకొని లైట్గా గాలి వెళ్ళేలాగా మూత పెట్టుకొని ఉంచాలి ఆ రోజంతా. ఇప్పుడు 4th డే మార్నింగ్ మనం మూత తీసి చూసినట్టయితే మనకి పెసలు అన్నవి బాగా స్ప్రౌట్ అయిపోయాయి. చాలా అందంగా ఉన్నాయి చూడడానికి. అండ్ ఇవి కొంచెం జాగ్రత్తగా తీయండి. తీస్తున్నప్పుడు మనకి ఇరిగిపోతాయి అన్నమాట. అవి ఎయిర్టైట్ బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఎయిర్టైట్ బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లోని 3 to 4 days వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. చూసారా ఎంత పెద్దగా వచ్చాయో. మనం అలా కిందన వాటర్ తగిలేలా వేసుకుంటే మనకి స్ప్రౌట్స్ అనేవి అలా పెద్దగా వస్తాయి. ఈ 1 cup పెసలు మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా 3 to 4 days వరకు వస్తాయి మనకి. చూసారా రెడీ అయిపోయి స్ప్రౌట్స్. ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం. మనకు కావాల్సినవి ఆనియన్, క్యారెట్, టొమాటో అండ్ రాడిష్. వీటిని మనం చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 స్పూన్ పెరుగు, 1 స్పూన్ హనీ, కొంచెం మిరియాల పౌడర్, లైట్గా వేయించి పొడి చేసుకున్న 1/2 స్పూన్ జీరా పౌడర్, కొంచెం నిమ్మరసం. ఇప్పుడు పెరుగుని మళ్ళీ కట్ చేసుకున్న వాటిని అందులోకి వేసుకోవాలి. స్ప్రౌటెడ్ పెసల్లోకి రోస్టెడ్ జీరా పౌడర్, టేస్ట్కి తగ్గ సాల్ట్, మిరియాలని అప్పుడే దంచుకుంటే టేస్ట్గా ఉంటుంది, లేదా పౌడర్ వేసుకున్నా సరిపోద్ది. కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని నిమ్మరసం వేసుకొని కలపాలి. బాగా మిక్స్ అవ్వేలా కలపాలి. కలిపాక ఇప్పుడు 1 స్పూన్ హనీని యాడ్ చేసుకొని మళ్ళీ కలిపేసి సర్వ్ చేసుకోవడమే. ఈ హనీ యాడ్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది పెరుగుతుంది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్ప్రౌట్ సలాడ్ రెడీ. చూసారు కదా, ఇలా చేసుకోవడం వల్ల మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని లైక్, షేర్ చేయండి అండ్ మీ ఫ్యామిలీతోని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ట్రై చేసి టేస్ట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు నా వీడియోస్ని మిస్ అవ్వలేరు. See you in the next video. Until then, take care. Bye bye.